చివరిలో ఈ సమయం వచ్చింది. నేను పక్షుల్లాగా ఆకాశం పైన ఎగరబోతున్నాను. ఎస్, నువ్వు ఎగరబోయేది నేను కెమెరాలో క్యాప్చర్ చేస్తాను. కానీ స్వేచ్ఛ పక్షి, ఆకాశంలో చాలా దూరం ఎగరకు, ఆకాశంలో మాయం అవుతావు. డోంట్ వరీ మేడం, ఒకవేళ ఇతను ఆకాశంలో తప్పిపోయినా భూమికి రావాల్సిందే కదా. ఎగరబోయే ముందు కింద వచ్చేది గురించి మాట్లాడుతున్నారు. కమాన్, రెడీగా ఉన్నాను. ఆల్ ది బెస్ట్. Yes, this is so much fun. Oh my god. Woo! ఎస్, కమ్ ఆన్, కీప్ గోయింగ్, కీప్ గోయింగ్. Alia, I love you. యా, ఐ లవ్ యు టు. వావ్, ఇతనికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఆఫ్ కోర్స్, అమెరికాలో చాలా అడ్వెంచర్స్ కోర్స్ చేశాడు. మంకీ జంపింగ్, పారాగ్లైడింగ్ అండ్ వాట్ నాట్. ఇండియాలోనే ట్రై చేయలేదు. హాలిడే కోసం ఇండియాకు వచ్చాడు, ఇక్కడ తన పనిని మొదలెట్టాడు. అరే, తనకేదో అయినట్టుంది. తనకేదో అయింది, చూడు. రోనీ! నేను రోనీని హాలిడే కోసం ఇక్కడికి వచ్చాం. ఇది రోనీ యొక్క చివరి హాలిడే అవుతుందని నేను అసలు అనుకోలేదు. ఆలియా, దీన్ని నువ్వు తట్టుకోలేవని నాకు తెలుసు. బట్ ప్లీజ్, నువ్వు ధైర్యంగా ఉండు. నేను వెళ్ళి వీళ్ళ నాన్నతో ఏం చెప్పేది? నేను వీడితో కలిసి వచ్చాను, కానీ ఇప్పుడు నేను ఒంటరిగా తిరిగి వెళ్తున్నాను. ఈయన్ని ఎవరు చంపుంటారు? ఎవరి మీద అనుమానం అలాంటిది? సార్, రోనీని ఎందుకు చంపాలి? కానీ ఇక్కడ మాకెవరూ తెలీదు. లేదంటే అమెరికా నుండి ఇతని ఎనిమి ఎవరైనా ఫాలో చేసుకుంటూ వెనకాలే వచ్చుండొచ్చు. లేదు సార్, రోనీకి శత్రువులు ఎవరు లేరు. హీ వాస్ సచ్ ఎ లైవ్లీ పర్సన్. అందరికీ వీడంటే ఇష్టం. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇక్కడ ఇండియాలో రిలేటివ్స్ లేక ఫ్రెండ్స్, ఫ్యామిలీసే లేవా ఏంటి? ఇది మాకు విదేశం సార్. ఇదంతా ఈ పారాగ్లైడింగ్ వ్యక్తుల వల్లే. ప్లీజ్ అరెస్ట్ దెమ్. మమ్మల్ని తప్పు చూపించొద్దు. ఇదే మాకు తిండి పెడుతుంది, మేము మోసం చెయ్యం. అయితే రోనీని హత్య చేసింది ఎవరు? సార్, నాకు అస్సలు అర్థం కావట్లేదు. 3000 అడుగుల ఎత్తున గుళ్ళెలా తగిలింది, ఎవరు షూట్ చేశారు? ఏంటి, రోనీ 3000 అడుగుల ఎత్తు ఎగిరాడా? అవును సార్, నేనే చెక్ చేసి పంపించాను. అందులో ఏ సమస్య లేదు. అది సరే, అతని పక్కన ఎవరైనా ఎగరడం చూసారా? లేదు సార్, పక్కన ఎవరు లేరు. ఆకాశం తెల్లగా ఉంది, రేడియేషన్ క్లియర్ గా ఉంది. తను కూడా తన రైడ్ ని చాలా ఎంజాయ్ చేశాడు. ఏమైందో తెలీదు, సడన్ గా కిందకొచ్చి పడిపోయారు. ఈ గాయాన్ని కొంచెం గమనించు. దీన్ని చూస్తుంటే చాలా దూరం నుంచి కాల్చినట్టు అనిపిస్తోంది. లేదా ఏదైనా రైఫిల్ కూడా అయి ఉండొచ్చు. రైఫిల్ అయి ఉంటుంది, ఎందుకంటే తను బాగా ఎత్తుకి ఎగిరాడు. అక్కడ ఎవరైనా షార్ప్ షూటరే షూట్ చేస్తుంటాడు రైఫిల్తో. జాన్, ఇక్కడ చుట్టుపక్కల ఎవరైనా రైఫిల్ లేదా గన్తో చూసావా? ఇక్కడ గన్ అలో లేదు సార్. మీరు రియల్ గన్ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ దీపావళి తుపాకీ కూడా తీసుకురాకూడదు. మీరు ఎవరైనా ఇక్కడ చూసారా? లేదు మేడం, నేను లేదు, చూడలేదు. మేము నేను చూడలేదు. సెరియాలియా, మీరు రోనీతో ఇక్కడికి వచ్చారు కదా, ఎవరి మీదైనా మీకు అనుమానం వచ్చిందా? ఎవరైనా అతన్ని ఫాలో అయ్యారా? తప్పుడు వ్యక్తి ఎవరైనా? లేదు సార్, అలా ఇక్కడ ఎవరూ లేరు సార్. అలా అయితే ఈ బుల్లెట్ ఆకాశం నుంచి వచ్చిందా ఏంటి? సార్, నేను చెప్పాను కదా, తను పక్క నుంచి ఎవ్వరూ ఎగరలేదు. అయితే ఆకాశం నుంచి ఎవరు షూట్ చేస్తారు? లేదు సార్, అక్కడ ఎవరూ లేరు సార్. మీరు ఈ ఫుటేజ్ చెక్ చేయండి సార్, ఇందులో ఎవ్వరూ లేరు. ఫుటేజ్లో రోనీని చూస్తున్నప్పుడు చుట్టుపక్కల ఎవరూ ఉన్నట్టు కనపడడం లేదే. సార్, ఇక్కడ భూమిలో నుంచి ఆకాశానికి ఎవరు షూట్ చేసి ఉండరు. ఎందుకంటే ఇతడే చెప్పాడు, తను పైన ఎగిరినప్పుడు పక్కన కూడా ఎవరూ లేరు, పైనుంచి షూట్ చేయలేరని. అలాగైతే ఈ బుల్లెట్ని ఎవరు ఎక్కడి నుంచి షూట్ చేసి ఉంటారు? అది కాకుండా దీన్ని షూట్ చేసింది ఎవరై ఉంటారు? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇతనికి శత్రువులు లేరు. మరి ఇతన్ని హత్య చేయడానికి ఇంత ప్లానింగ్ ఎవరు చేస్తుంటారు? కేసు చాలా తికమకగా ఉంది. ఎవరైనా ఒక వంకర మనిషిని పంపిద్దాం, వాడేమైనా కనిపెట్టి చెప్తాడు.
అరెరే, ఈరోజు మీరిద్దరూ చాలా బిజీగా ఉన్నట్టున్నారే. బోల్డ్ అనే ఆధారాలు కనిపెట్టి అదరగొడతారులా ఉంది. గోల్డ్ అని ఆధారాలా? ఆ, సరే, ఒకటి కూడా దొరక్కపోతే ముందుగా అర్థమయ్యేటట్టు చెప్పు. ఆధారాలు ఏమన్నా దొరికాయా లేదా దొరకలేదని చెప్తావా? ఆ, సోలంకి గారు, బుల్లెట్ గురించి ఏం తెలియలేదా? ఒక్కటి మాత్రమే తెలిసిందండి. పైనుంచి ఎవరో యూఎఫ్ఓ ద్వారా షూట్ చేశారు. ఏంటి సోలంకి యూఎఫ్ఓ అని పిల్లవాళ్ళ చెప్తూ ఉన్నావు? ఏంటి ఏదో గీసి పెట్టావు? ఏంటిది? మాకు చెప్పాలనే కదా గీసావు. చెప్పు. చెప్పు. ఇక్కడ చూడండి బాస్, రోనీ గ్రౌండ్ నుంచి 3000 అడుగుల ఎత్తు నుంచి ఎగురుతున్నాడు. వాడికి బుల్లెట్ తగిలింది దానికన్నా ఎత్తు నుంచి, దాదాపు 1000 ఫీట్ల పైనుంచి. దాంతో ఈ బుల్లెట్ 60 అడుగుల యాంగిల్ నుంచి షూట్ చేశారు. ఇదంతా చూస్తూ ఉంటే నాకు తల తిరుగుతుంది. అదేంటంటే ఆకాశం పైనుంచి ఎవరు రోణిని కాల్చుంటారు? అది ఎలాగా? ఎక్కువగా మాట్లాడొద్దు, ఇంకా కళ్ళు తిరుగుతాయి. బాస్, ఈ బుల్లెట్ దాదాపు 3 కిలోమీటర్ల దూరం నుంచి తగిలింది. నిజంగానే విచిత్రంగానే ఉంది. బుల్లెట్ 3 కిలోమీటర్ల దూరం నుంచి కాల్చారు. 60 డిగ్రీల్లో తిన్నగా రోని యొక్క మెడ మీద అలా క్రాస్ గా వెళ్ళింది. అదేంటంటే రైఫల్ ద్వారా. ఖచ్చితంగా అది పవర్ఫుల్ రైఫల్ అయి ఉండాలి. ఖచ్చితంగా బాస్, రైఫిల్ పవర్ఫుల్ గా ఉంది. అంతేకాకుండా ఎవడైతే షూట్ చేశాడో వాడు కూడా చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు. ఎందుకంటే ఈ హైట్ నుంచి గాలి చాలా వేగంగా వీస్తుంది. దాంతో టెంపరేచర్ పైకి కిందకి వెళ్తూ ఉంటుంది. అయినా సరే వాడి గురి కూడా తప్పలేదు. కరెక్ట్ గా అక్యురేట్ గా పాయింట్ ని దాడి చేశాడు. తుపాకీతో షూట్ చేశాడంటే గొప్ప షూటర్ అయి ఉంటాడు. షార్ప్ షూటర్. కరెక్ట్. ఇలాంటి షార్ప్ షూటర్ అంత ఈజీగా దొరకరు, చాలా కష్టం. కానీ మేము అన్ని ప్రదేశాలు చెక్ చేశాం. ఎప్పుడు రోనీ ఆకాశంలో ఎగురుతున్నాడో అప్పుడు పక్కన చాపర్ కానీ పారాషూట్ కానీ ఏం లేదు. ఆకాశం అంతా క్లియర్ గా ఉంది. అదే కదా నాకు అర్థం కావట్లేదు. ఈ కిల్లరు ఈ మెడ మీద కాల్చిన వాడు ఏ ప్లేస్ లోంచి కాల్చాడని. ఎందుకంటే ఆ రోజు ఆకాశం చాలా క్లియర్ గా ఉంది. మేఘాలకి మధ్య దాక్కున్నట్లుగా కనపడుతుంది. సార్, ఆ బుల్లెట్ నుంచి ఏం తెలిసింది? ఏమీ తెలియలేదు పూర్వి. నేను బెలిస్టిక్ డేటా నుంచి పూర్తిగా చెక్ చేశాను. ఈ గుండు గురించి రికార్డో లేదో. సార్, ఈ గుండెని కస్టమర్లను చేసుంటారనుకుంటా. అవసరమైనట్లుగా చేశారు. అది కాకుండా ఆ బుల్లెట్ 3 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చింది. తిన్నగా తన టార్గెట్ ప్లేస్కే వచ్చింది. సార్, ఈ గుండు నిజంగానే ఎంత సూపర్ అంటే ఆ రైఫల్ కూడా సూపర్గా ఉండబోతుంది. సరే, నువ్వు ఒక పని చేయి. ఈ గుండు ఫారెన్సిక్ డిపార్ట్మెంట్కి నువ్వు పంపించు. ఎటువంటి రిపోర్ట్ వస్తుందో చూద్దాం. అది కాకుండా ఇది ఎవరైనా సరే చాలా హైట్కి వెళ్ళాడు ఈ హత్య చేయటానికి. వాడిని తొందరగానే మన భూమికి తీసుకొద్దాం. Come on, we can do it. అయ్యో గురు, ఇంతకు మించి నడవలేను. నేను చాలా అలసిపోయాను. నవీన్, ఇంకా ఎక్కువ దూరం లేదు. 3000 అడుగులు ఎక్కిపోయాం. అది దగ్గరకు వచ్చేసాం. We can do it. Come on. దీన్ని చూస్తుంటే రోనీ ఎలా చచ్చాడో అలాగే ఉంది. 3000 అడుగుల ఎత్తులో తుపాకీతో సరిగ్గా గురి చేసి షూట్ చేశాను. మళ్ళీ పైనుంచి బుల్లెట్ వస్తుంది. సరే, మీరందరూ ట్రెక్కింగ్ చేస్తున్నారు కదా, అప్పుడు నితిన్ వెనకాల ఎవరైనా ఉన్నారా? లేదు సార్, ఇతడే లాస్ట్గా వచ్చాడు. సార్, ఈ ఫుటేజ్ చూడండి. ఇదిగోండి సార్. సార్, సరిగ్గా ఇక్కడే ఇదంతా జరిగింది.
ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ వెనకాల ఆకాశం విశాలంగానే ఉంది. షూట్ చేసినట్టు ఏ చోటు తెలియట్లేదే. మరి ఎక్కడి నుంచి షూట్ చేసుంటారు? ఈ 2 కేసుల్లోనూ బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియడం లేదు. సార్ సరిగా చెప్పారు. అలాగైతే ఆకాశం నుంచి కాకో లేకపోతే గద్ద షూట్ చేసిందా? అసలు ఈ బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది? అయితే ఈ సంఘటన జరిగి 24 గంటలై ఉంటుంది. ఖచ్చితంగా ఈ కేసుకి ఎక్కడో ఏదో సంబంధం ఉంది. అదంతా సరే గాని ఇతనేం పనిచేసేవాడు? సార్ వీడొక కాలేజ్ స్టూడెంట్. ముంబైలో గ్రాడ్యుయేషన్ చేయడానికి వచ్చాడు. ట్రెక్కింగ్ అంటే ఇతనికి చాలా ఇష్టం. అభిజిత్, చాలా కన్ఫ్యూషన్గా ఉంది. ఎందుకని ఓ కాలేజ్ స్టూడెంట్ని చంపడం కోసం ఇంత పెద్ద ప్లాన్ వేయడం? అదే కదా, ముందు రోని, తర్వాత ఈ హితెన్. ఆకాశం నుంచి వస్తున్న ఈ బుల్లెట్స్కి 3వ వ్యక్తి బలవడానికి ముందు ఆ హంతకుణ్ణి పట్టుకుని తీరాలి. త్వరగా పట్టుకోవాలి. 24 గంటల్లో 2 హత్యలు జరిగాయి. ఆ ఇద్దరు కూడా యువకులే. అలాగే హత్య చేసిన స్టైలు కూడా ఒకే విధంగా ఉంది. హై ప్రొఫైల్. సార్ అడ్వెంచర్ చేసేటప్పుడు ఇద్దరూ చనిపోయారు. 1000 అడుగుల పైనుంచి షూట్ చేశారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే వీళ్ళిద్దరిని చంపడం కోసం హంతకుడు అడ్వెంచర్స్ బోట్ని ఎందుకు యూజ్ చేస్తాడో తెలియదు. ఎప్పుడైనా షూట్ చేసి ఉండొచ్చు కదా. చిన్నపిల్లల్ని షూట్ చేయడానికి ఇంత పెద్ద ప్లానా? కేవలం ప్లానింగ్ మాత్రమే లేదయ్యా, గన్ను కూడా పెద్దదే. ఇదిగో చూడు. ఇదేం రైఫిల్ సార్? ఇదే TX-65. ఇది రష్యన్ గన్ను బాస్, లాంగ్ రేంజ్. ఈ గన్నుతోనే షూట్ చేసుంటారు. సొలోంగే సార్, ఈ గన్ను ద్వారా 3 కిలోమీటర్ దూరంలో గురి పెట్టి కాల్చుతారా? ఫ్రెడీ, షూటింగ్ రేంజ్ నుంచి పెట్టి ట్రై చేసి చూసాం. దీని రేంజ్ 3 కిలోమీటర్ పైనే ఉంది. ఇటువంటి గన్ను ఆర్మీ వాళ్ళ దగ్గర లేకపోతే టెర్రరిస్టుల దగ్గరే ఉంటుంది. సరిగ్గా చెప్పారు బాస్. అందుకే చెప్తున్నాను బాస్, ఖచ్చితంగా ఇది మర్డర్ మ్యాటర్ కాదు. వేరేదో పెద్ద తప్పు జరగబోతోంది లార్జ్ స్కేల్లో. దయా సార్, ఒక పని చెయ్యి. నువ్వు ఢిల్లీకి బయలుదేరు. ఇండియన్ ఇంటెలిజెన్స్ వింగ్స్కి అక్కడికెళ్ళి తెలుసుకురా. అదేంటంటే ఇటువంటి గన్ను ఎవరి చేతిలో ఉంది, అక్కడికి ఎలా వెళ్ళిందని తెలుసుకోవాలి. ఈ రైఫిల్తోనే హత్య చేశారు. అలాగే మీకు కూడా బాగా తెలుసు, ఈ హై ప్రొఫైల్ రైఫిల్ అందరి చేతులకి దొరకదు. మీరు సరిగ్గా చెప్పారు సార్. ఇందులో గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఈ రైఫిల్ని ఎవరైనా కొనాలనుకున్నా సరే కొనలేరు. 1 కొనాలనుకున్నా 2 కొనాలనుకున్నా కుదరదు. అలాట్మెంట్గానే వస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం తీవ్రవాదుల దాడి జరిగిందే, అందులో వాళ్ళు ఈ రైఫిల్ని ఏమైనా వాడారా? యా. మీకు తీవ్రవాద సంస్థ మీద ఏమైనా అనుమానం ఉందా? ఎస్, నేనేసిన అంచనా గనక కరెక్ట్ అయితే దీని వెనక ఎవరున్నారో నేను చెప్పగలను. ఎవరు? దిల్వారే జిలాలీలో కొన్నాళ్ళ క్రితం మన ఆర్మీ బోల్ ఆయుధాల్ని జప్తీ చేసింది. ఆ ఆయుధాలలో ఈ రైఫిల్ కనిపించింది. ప్రతాప్ సార్, అందరినీ చంపేశాం, కానీ ఒక టెర్రరిస్ట్ తప్పించుకు వెళ్ళిపోయాడు. వాళ్ళ ఆయుధాలని పట్టేశాం. వెల్ డన్ ప్రతాప్. థ్యాంక్ యూ సార్. సరే, ఏ తీవ్రవాది అయితే తప్పించుకున్నాడో వాడి గురించి అన్ని పోస్టులను అలర్ట్ చేయండి. అలా అయితే ఒక ఉగ్రవాది తప్పించుకున్నాడే, వాడి పని అయి ఉండొచ్చా? యా. మా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ తీవ్రవాదులు ఏదో ఖచ్చితంగా పెద్దగా చేయబోతున్నారు. దాని ప్రారంభం ఇది కూడా అయ్యుండొచ్చు. ఈ 2 హత్యలు కూడా సాధారణమైనవి కావు. ఎవరో దీని వెనక ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. టెర్రరిస్టులు కూడా ఇటువంటి పనులు చేయొచ్చు. ఎస్ సార్. ఈ దాడిని ఆపాలంటే ముందుగా ఆటోమేటిక్గా ఆకాశంలో నుంచి వస్తున్న బుల్లెట్స్ గురించి తెలుసుకోవాలి సార్. ఈ రహస్యాన్ని ఛేదించాలంటే తీవ్రవాదులు ఇటువంటి మామూలు మనుషులైన రోనీ, ఇతిన్ లాంటి వాళ్ళని ఎందుకు చంపుతున్నారో తెలుసుకోవాలి. అదలా ఉన్నాయి. ఇందులో ఏది కామన్గా ఉందంటే అదే ఈ హత్యలో 2 హత్యలు ఆకాశంలోనే జరిగాయి సార్. 2 సార్లు బుల్లెట్ పైనుంచి దిగింది. హై ప్రొఫైల్ రైఫిల్ ద్వారా ఒక ప్రొఫెషనల్ షార్ప్ షూటర్ పని సార్ ఇది. అండ్ 2 కేసులోనూ ఎలాంటి వ్యాంటేజ్ పాయింట్స్ లేవు. అంటే ఒక ప్రాంతంలో కూర్చుని ఈ హంతకుడు షూట్ చేసినట్టు కూడా తెలియడం లేదు. వ్యాంటేజ్ పాయింట్. ఒకవేళ ఇది కూడా కారణం అయి ఉండొచ్చు కదా. అలా అయితే మీరు ఏం చెప్పడానికి వస్తున్నారు? హంతకుడు కూర్చొని కాల్చడానికి చోటు లేనందువల్ల
అలాగే అతను ఆ టార్గెట్ని మిస్ అవ్వకూడదన్న అతి కోపముతోనూ వాడి షూటౌట్ని ప్రాక్టీస్గా చేస్తుంటాడా ఏంటి? ఎగ్జాక్ట్లీ అభిజిత్, ఎగ్జాక్ట్లీ. వాడు ఏమింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. అయితే సార్ మన టార్గెట్ ఇంకెవరునా? సార్ ఇందులో వ్యాంటేజ్ పాయింటే లేకపోతే వాడు ఆకాశంలో నుంచి ఎలా షూట్ చేయగలిగాడు? పంకజ్, నువ్వు అడిగిన దానికి సమాధానం నీ ప్రశ్నలోనే ఉంది. అదేంటంటే మనం రెక్కలు లేకుండా ఆకాశానికి ఎలా ఎగురుతున్నాం? సార్ ఏరోప్లేన్ లేకపోతే హెలికాప్టర్. అవును, అదే కదా సమాధానం. కానీ సార్ అక్కడ క్రైమ్ సీన్లో ఆకాశంలో ఎటువంటి చాపర ఎగిరినట్టు కనిపించలేదు. చివరికి కేబుల్ కార్ కూడా లేదు సార్. వేరే ఏమన్నా ఉండొచ్చు దయ్యా, ఖచ్చితంగా ఉండి తీరాలి. అభిజిత్, ఆ మ్యాప్ తీ. అక్కడ పారాగ్లైడింగ్ ఆ మౌంట్ పక్కన ఇంకా వేరే ఏమైనా ఉందని చూడు. ఖచ్చితంగా ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది అక్కడ. అక్కడి నుంచి ఒకడు గ్లైడర్లోనే ఎగురొచ్చి ఉంటాడు. ఇదొక పెద్ద అడవి. అలాగే ఇక్కడ 2 హాట్ ఎయిర్ బలూన్ రేంజెస్ కూడా ఉన్నాయి. సరిగ్గా చూడు, హత్య జరిగినప్పుడు అక్కడ ఎంత రేడియస్ ఉంది? సార్ ఈ 2 కూడా 60 కిలోమీటర్ రేడియస్లోనే ఉన్నాయి సార్. ఒక విషయం కన్ఫర్మ్ అయిపోయింది కదా, హంతకుడు ఆ హాట్ ఎయిర్ బలూన్లోనే కూర్చొని ఉండాలి. అక్కడి నుంచే వాడు షూట్ చేస్తుంటాడు, 3 కిలోమీటర్ల దూరం నుంచి. సార్ ఎవరైనా హాట్ ఎయిర్ బలూన్లో ట్రావెల్ చేయాలంటే అంతకు ముందు బుక్ చేసుకోవాలిగా, ఊరికే వెళ్ళడం కుదరదు. సరే పర్వాలేదు, అక్కడ హాట్ ఎయిర్ బలూన్ ఆఫీసులోకి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. అక్కడికి ఎటువంటి టూరిస్ట్ వచ్చాడు, ఎవరెవరైతే ఈ 2 రోజుల్లో 2 హాట్ ఎయిర్ బలూన్లోనూ ట్రావెల్ చేశారో కనుక్కో. ఇది టోటల్ 12 మంది లిస్ట్. ఆ రోజు హాట్ ఎయిర్ బలూన్ మీద కూర్చున్నారు. కొంతమంది ఒంటరిగా వచ్చారు, కొంతమంది గ్రూప్గా వచ్చారు. సార్ ఇది గుర్తుకుందా? ఇది ఎవరి దగ్గర ఏదైనా వస్తువు ఏదైనా బ్యాగ్ ఉన్నది? ఇందులో ఎవడైనా చెడ్డోళ్ళ కనిపించాడా? లేదు, అలాంటి వాళ్ళని ఎవరిని చూడలేదు. అయినా ఒక వయసైన ఆంటీ ఉండేది, ఒక బ్యాక్ ప్యాక్ ఉండింది, హ్యాటు కళ్ళజోళ్ళంతా వేసుకున్నారు. మాకు కూడా ఆశ్చర్యంగా ఉండింది, ఆ వయసులో కూడా అలాంటి ట్రావెల్కి ఆశపడుతున్నారని. దాంతోపాటు ఎప్పుడు గ్రూప్ ఫోటో తీసామో తను సిగ్గుపడి మొహాన్ని దాచుకున్నారు. పూర్వి, ఈ ముసల్ది షార్ప్ షూట్రా? వినడానికి విచిత్రంగా ఉందే. అవును సార్, ఇక్కడ నేనే పైలట్ని. రోజు 25 రౌండ్లు తిప్పుతాం. నేను అలాగే 6గురిని ఎయిర్ బలూన్లో తీసుకెళ్లాను. 2ని దినేష్ తీసుకెళ్లాడు. సరే, నువ్వు తీసుకువెళ్ళిన మనుషుల్లో ఎవరైనా కొంచెం డిఫరెంట్గా కనిపించారా? లేదా ఎవరి దగ్గరైనా చేతిలో వస్తువులున్నాయా? అలా ఎవరు లేరే. ఒక పెద్ద ఆయన కనిపించారు, గట్టిగట్టిగా అరుస్తూ ఉన్నారు సార్. ఆయన మూడు బాలేదనుకుంటా, చిరాగ్గా కనిపించారు. అతని చేతుల్లో ఏదైనా ఉండేదా? ఒక చేతిలో ఏం లేదు, మరో చేతిలో స్టిక్ కనిపించింది. స్టిక్ పట్టుకుని నడిచారా? ఏయ్, నా ఫోటో తీస్తున్నారు, ఎక్కడి నుంచి ధైర్యం వచ్చింది మీకు? నన్ను అడగండి. మీకు అసలు మర్యాద ఉందా లేదా? ముందు దాన్ని డిలీట్ చెయ్యి. అవునా? ఫోటో తీసేందుకు కోప్పడ్డారా? వింటేనే వింతగా ఉంది. హాట్ ఎయిర్ బెలూన్లో డైలీ ఎవరు కూర్చోరు, అందరూ ఫోటో తీయమనే చెప్తారు. ఎందుకంటే ఆ మెమరీస్ దాచుకోవాలి కదా. సరే, ఆయన గురించి ఇంకేమైనా వివరాలు చెప్పండి. సార్ చెప్పాలో లేదో తెలియట్లేదు. అది కదమ్మా, నీకేం గుర్తుందో అది చెప్పు. సార్ ఆయన నడిచేబట్టి చూస్తే ఆయనకి స్టిక్ అవసరం లేదు, అయినా కూడా ఆయన చేత్తో స్టిక్ పట్టుకునే నడిచారు. అవునా? సార్. ఆ పూర్వి, ఏమైనా తెలిసిందా? సార్ ఇక్కడ వయసైన లేడీ వచ్చిందట, తన చేతిలో ఒక బ్యాగ్ ఉందట. ఇంకొకటి ఫోటో తీసినప్పుడు చాలా భయపడిందట. ఐసి, ఇక్కడికి ఒక ముసలాడు వచ్చాడు, హాట్ ఎయిర్ బలూన్లో స్టిక్ పెట్టుకుని నడిచాడట. అతని ఫోటో తీస్తుంటే కోపం కూడా వచ్చిందట. సార్ ఒకవేళ ఈ ముసలావిడ ఆ వ్యక్తి ఒకరే అయ్యుండొచ్చు కదా? ఎగ్జాక్ట్లీ, వాడే షార్ప్ షూటర్. వాడి బ్యాగ్లో కానీ స్టిక్లో కానీ రైఫిల్ ఉంటుంది, దాంతోనే షూట్ చేశాడు వాడు. సార్ 2 రోజులుగా ఆవిడ ఒంటరిగానే వెళ్ళుంటుంది. ఎందుకంటే వేరే టూరిస్ట్తో వెళ్ళుంటే తర్వాత రైఫిల్ సెట్ చేయడానికి, గురి పెట్టడానికి కష్టంగా ఉండుంటుంది. కాదు పూర్వి, వాడు ఒంటరిగా పైకి వెళ్ళుండడు. అలా అయితే అంటే హాట్ ఎయిర్ బలూన్ ని డ్రైవ్ చేసేది, రైఫిల్ ని ఆపరేట్ చేసేది అట్ ఏ టైంలో 2 ఒకేసారి చేయలేరు. ఆ హాట్ ఎయిర్ బలూన్ లో డెఫినెట్ గా ఒక పైలట్ ఉండే ఉంటాడు. అలా అయితే సార్ పైలట్ కూడా ఇందులో కలిసి ఉంటాడా? ఎస్, ఓ పని చెయ్యి, ఆ పైలట్ ని పట్టుకో త్వరగా. ఆ రోజు ఆ ముసలావిడ్ని బెలూన్లోకి ఎవరు తీసుకువెళ్లారు? ఎవరు ఆ పైలట్? సంగీత్ ఉన్నాడు.
ఏయ్ పరిగెత్తు, షూట్ చేసేస్తాను. ఆగరా. నువ్వు నన్ను చంపలేవు, వాణ్ణి కూడా చంపలేవు. హే ఏం చేస్తున్నావ్? వీడు ప్రాణాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఇవేమి చిన్న చిన్న మర్డర్స్ కాదు, తెలుస్తుందా? ఏదో పెద్ద మిషన్తోనే వచ్చారు. ఇది త్వరగా మనం ఆపలేదంటే పెద్దగా ఏదైనా చేస్తారు. సరే గీత, 24వ తారీఖు గ్రూప్తో వెళ్లకుండా ఎవరో విడిగా వెళ్ళాలని చెప్పారు కదా, ఆ పైలట్ ఎవరో చెప్పు. సోలో ట్రావెలర్స్ ని దినేషే తీసుకువెళ్తాడు. ఏమయ్యా దినేష్, ఇంతసేపు సైలెంట్ గానే ఉన్నావు, నోరు తెరిచి చెప్పొచ్చు కదా. నన్నెప్పటికీ మీరు పట్టుకోలేరు. యముడికి అపాయింట్మెంట్ ఇవ్వడానికి టైం లేదంట. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదంటే నేనే పంపిస్తాను. అందుకు ముందు ప్రాణాలతో ఉండాలి. చూడండి, మీ వల్ల అయినంత వరకు నన్ను కొట్టండి. నాకు నొప్పంటే ఏంటో తెలీదు. ఇంకా చెప్పాలంటే మీరు చట్టం చట్టం అంటున్నారు కదా, దానికి అస్సలు విలువ లేదు. నేను ఇప్పుడు మీకు నిజం చెప్పితే ఒట్టు, తెలుసుకోండి. చూడన్నా, నీకు 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలని నిర్ణయించుకుంటే అది ఆల్రెడీ మేము ఇచ్చేసి ఉండేవాళ్ళం. కాకపోతే ఏమిటంటే మేము నీ కుటుంబం గురించి కూడా కొంచెం ఆలోచిస్తున్నాం. నీ సిస్టర్ నెక్స్ట్ మంత్ తనకి మ్యారేజ్ కదా, పెళ్లి గురించి ఆలోచించుకుంటూ ఎంతో సంతోషంగా ఉండుంటుంది. ఉన్నట్టుండి పక్కన అన్నయ్య లేడంటే అంతేకాదు, మీ అమ్మగారికి ప్రతి నెల ఖర్చుల కోసం డబ్బు పంపిస్తున్నావుగా, నువ్వు పైకి పోయావంటే ఆవిడకెవరు డబ్బు పంపిస్తారు? దీని గురించి నువ్వు ఆలోచించావా? లేదు. ఓకే, ఇప్పుడు కూడా టైం ఉంది. మర్యాదగా అప్రూవర్గా మారి నువ్వు జైలుకు వెళ్ళిన తర్వాత మీ అమ్మగారిని జాగ్రత్తగా మేం చూసుకుంటాం. నిజమా? అంటే మీరు బాగా చూసుకుంటారా? నిజంగా చూసుకుంటారా? మీ అమ్మను మేము బాగా చూసుకుంటాం. ఎవరి కోసం పనిచేస్తున్నావు అది మాత్రం చెప్పు. నీ బాస్ ఎవరు? అయితే చెప్పేనా? మొత్తం చెప్పేనా? చెప్పు. నేను ఎవరి కోసం పనిచేస్తున్నానో సరే, మా బాస్ పేరు ఏంటో చెప్పనా సార్? ఏసీపీ ప్రద్యుమన్. ఏసీపీ ప్రద్యుమన్ ఏంటి ఇక్కడే ఉన్నారు? వెళ్ళి అరెస్ట్ చేసుకోండి సార్. చెప్పాను కదా, నేను నోరు విప్పనని. మీ వల్ల ఇంది వెళ్ళి చేసుకోండి, పోండే. అమ్మని చూసుకుంటారా? సిఐడి. ఓ బాస్. సరే, పర్వాలేదు, ఏమీ చెప్పొద్దు. మేము కూడా మీ దగ్గర ఏం అడగబోయేది లేదు. నువ్వు చెప్పే తీరాలని నిన్నేమీ మేము కంపల్ చెయ్యం. ఏం జరగదు కూడా. కానీ ఒకే ఒక్క పని మాత్రం చేస్తాం. మేము నిన్ను నిద్రపోనివ్వం. నిద్రపోనివ్వరా? అవును. నేను మేలుకొనున్నా సరే మీకు నిజం చెప్పనండి. నువ్వేం చెప్పొద్దులే, ఏమీ చెప్పొద్దు. కానీ నిన్ను ప్రశాంతంగా పడుకోనివ్వం. ఓకే. దయా, నేను విన్నంత వరకు మనిషి ఆహారం నీళ్లు లేకుండా కొన్ని దినాలు బాగా జీవించగలడు. కానీ నిద్రపోకుండా ఎలా? పాపం, వీడు తప్పించిపోతాడు, నిద్రపోకుండా చనిపోతాడు. అయ్ బాబోయ్, నేను దీన్ని చూడలేను. టైంపాస్ చేయడానికి చాలా తేలికైన దారి. నీ జీవితపు చివరి నిమిషాన్ని నీ కళ్ళ ముందు పూర్తి కాబోతోంది. నువ్వే చూడు. ఓకేనా? థ్యాంక్ యూ.
వీడిని నిద్రపోనివ్వకు. రెడీ సార్. ఎక్కడమ్మా ఉన్నావు? నువ్వు నోరు తెరిచేదాకా పడుకోకూడదు, తెలిసిందా? 5 నిమిషాలు, 5 సెకండ్లు, ఒక్క నిమిషం నిద్రపోనివ్వండి. సరే సరే, నేను నిద్రపోను, అస్సలు నిద్రపోను. ఇలాగే నేను నిద్రపోను. ఇదిగో ఇప్పుడు చెప్తాడు. అంతా కక్కేస్తున్నాడు కదా. రాయ్ ఫలో, ఫలో నిద్రపోక మేల్కొనుండో. ఏంట్రా, నిద్రపోవాలా ఏంటి? నేను నిద్రపోనిస్తాం. సమస్య ఏంటి? సరే, మేము నిద్రపోనిస్తాం. నీ ప్లాన్ ఏంటి అది మాత్రం చెప్పు. ఏయ్ చెప్పరా? చెప్తాను. నా పేరు దినేష్ కాదు, నా పేరు బల్లు. నా పేరు దినేష్ కాదు. పైగా నన్ను స్పెషల్లీ ఈ మిషన్ కోసమే రెడీ చేశారు. పైగా 2 మోడల్స్ జరిగాయిగా, అది ప్రాక్టీసే. కానీ అసలైన మిషన్ వాడిని కొట్టడం. అది వారి పేరు స్టీవ్ మల్డర్. స్టీవ్ మల్డర్ ఆ ఇంటర్నేషనల్ పీస్ మీడియేటర్, ప్రశాంత దూత. మన దేశానికి వచ్చాడే. ఎన్నో దేశాలకు వెళ్ళి అక్కడ ప్రశాంతంగా ఉండే అగ్రిమెంట్లు వేస్తాడు. అక్కడ టెర్రరిజాన్ని కూడా లేకుండా చేస్తాడు. వాడే. ఉగ్రవాదులు ఎప్పటికీ తగ్గరు సార్. ఆ స్టీవ్ గాడు చావు కన్ఫర్మ్, మీరేం చేయలేరు. సరే, మీరు ఏదో ఒకటి చేసి వాడిని కాపాడాలనుకున్నా ఆ స్టీవ్ మల్డర్ని మేము లేపేస్తాం. మా దగ్గర షార్ప్ షూటర్ ఉన్నాడు, వాడు ఖచ్చితంగా షూట్ చేస్తాడు. ఎక్కడ చంపబోతున్నారు? ఎప్పుడు? చెప్పు. అది కాన్ఫరెన్స్లో స్పీచ్ ఇస్తాడు కదా, అదే కరెక్ట్ టైం. కరెక్ట్ టైమే కాదు, మంచి స్పాట్ కూడా. వాడిని లేపడానికి అదే మాకు కరెక్ట్ టైము. ఎందుకంటే అప్పుడు సెక్యూరిటీ చాలా తక్కువ మంది ఉంటారు. అంతేకాకుండా ఆ కాన్ఫరెన్స్ టెర్రస్లో జరగబోతోంది. అప్పుడు హాట్ ఎయిర్ బలూన్లో మా షార్ప్ షూటర్ ఉంటాడు, అక్కడి నుంచి కాలుస్తాడు. కాన్ఫరెన్స్ గంటలో ఆరంభమవుతుంది. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఎంత ప్రయత్నించినా సరే వాడిని కాపాడలేరు. ఒకవేళ కాపాడినా ఇంకో ప్లాన్ వేస్తాం. అప్పుడు మీరేం చేస్తారు? ఎప్పటికైనా లేపేస్తాం. ఎవరు చంపుతారు? వాడు ఎలా ఉంటాడు? ఇప్పటి వరకు వాడి మొహం నేనే చూడలేదు. ఎప్పుడు వాడు వేషం వేసుకునే వస్తాడు. అలాంటిది వీడిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. సార్, మనం ఈ ఆటర్ బలూన్ని ఆపలేమా? కాన్ఫరెన్స్ అయ్యేదాకా కాస్త ఆపొచ్చు కదా. వద్దు ఫ్రెడీ, వాడు హాట్ ఎయిర్ బలూన్ని ఆపకూడదు. ఇవాళ ఆపేశామంటే రేపు వేరే ప్లాన్ వేస్తారు. ఈ రోజు జరగబోయే ప్లాన్ మనకు అర్థమైంది. ఇవాళే వాళ్ళ సంగతి తేల్చేద్దాం.
సిఐడి. స్టీవ్ మెల్డర్ ఎక్కడున్నారు? కాన్ఫరెన్స్ రూమ్ లో. అక్కడికి తీసుకెళ్ళు. రండి. పద, త్వరగా. ఇక్కడ 4 బెలూన్లు ఎగురుతుంది. 2 ఎగురుతోంది, ఇంకో 2 ఎగరడానికి రెడీగా ఉంది. నా ముందు ఒక బెలూన్ ఉంది. అక్కడ ఒక కపుల్ ఉన్నారు. ఒక అమ్మాయి దగ్గర బ్యాక్ ప్యాక్ ఉంది. ఆయన వాచ్ చేయి. ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళుతున్నారు అందరినీ గమనించోకే. సార్, ఆ బెలూన్ టేక్ ఆఫ్ అయ్యింది. ఈ లోకంలో టెర్రరిస్ట్ ఎందుకు ఉన్నారు? ఈ ప్రశ్నని మనం ఖచ్చితంగా అడిగి తీరాలి. దాంతో ఈ టెర్రరిజం మొత్తంగా స్టాప్ అవ్వాలి అంటే మిగతా దేశం వాళ్ళందరూ అన్యోన్యతగా ఉండాలి. టెర్రరిజంని మనం అందరం కలిసి వేళ్లతో తుంచేయడమే కరెక్టు. రెండు మ్యూజిషియన్ ఎగరడానికి రెడీ అయ్యారు. వాళ్ళ చేతుల్లో గిటార్ బ్యాగ్ ఉంది. అయినా బ్యాగ్లో గిటారా గన్ అని ఇక్కడి నుంచి కన్ఫామ్గా చెప్పలేను సార్. సార్, ఇంకొకడు వచ్చాడు. వాడి చేతిలో బ్యాక్ ప్యాక్ క్రచ్ ఉంది. వెయిట్ చేసి చూద్దాం. సార్, కెమెరా క్రూ కూడా వచ్చారు సార్. వీళ్ళ దగ్గర 2 బ్యాగులున్నాయి. కెమెరా క్రూ? జాగ్రత్తగా చూస్తూ ఉండు, వదలకుండా చూడు. సార్, ఇక్కడ చాలా బెలూన్లు ఎగురుతుంది. సూసైడ్ బాంబింగ్ ఏంటిది? ఇదేమన్నా సంతోషమైన విషయమా? వాళ్ళ ప్రాణాలు ఇవ్వడానికి ఎలా వీళ్ళు సిద్ధమవుతున్నారు? జీవితం మనకి దొరికిన ఒక అవకాశం. We need to respect it. అన్ని ప్రాణులకి మనం మర్యాద ఇవ్వాలి. మారు వేషంలో వచ్చాడు. మొహం చూస్తేనే అదోలా ఉంది. దయా, ఆ గిటార్ మనుషుల్ని గమనిస్తూ కొన్ని విషయాలు జరుగుతూ ఉన్నాయంటే మళ్ళీ మనకి వరల్డ్ వార్ వచ్చే అవకాశం ఉంది. అది అలా గిటారే కదా? జరిగితే ఏం చేస్తారు ఎన్ని వీళ్ళు? ప్రాణాలు దాన్ని పైకి పోతాయో తీసుకెళ్ళి అని మ్యూజిక్ మీరు వాయిస్తారా కాస్త వీళ్ళు? ఆలోచించి చూడండి. మిగిలిన బలూన్స్ అన్ని ఎగిరిపోయాయి. ఇంకా ఒక్కటే ఉంది. అలా అయితే సార్
ఇదే షార్ప్ సూట్ అయి ఉంటుందా? వెయిట్ అండ్ వాచ్. అలా అయితే సార్ ఇదే షార్ప్ సూట్ అయి ఉంటుందా? ఈ కెమెరా క్రూ చూడ్డానికి ఏదోలా ఉంది. ఇతనెక్కడ మాయమైపోయాడు? సార్ తన చేతిలో రైఫిల్ ఉంది. సలోంకి సార్ చెప్పినట్టుగానే. అభిజిత్, మిస్టర్ స్టీవ్, యువర్ లైఫ్ ఈస్ ఇన్ డేంజర్. మీ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? వీ హ్యావ్ ఎ ప్లాన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు లేకపోతే అది కూడా సరైన సమయంలో నేను ఇవాళ ప్రాణాలతో ఉండలేను. ఇప్పుడు కూడా మీ ప్రాణాలకు ప్రమాదం ఉంది. ఇంకా అంత కూడా దొరకలేదు. కాస్త సేఫ్గా ఉండండి. ఓకే, బీ కేర్ఫుల్. ఓకే. రెడీ పంకజ్, ఆ బలూన్ వాచ్ చేస్తూ ఉండండి. మీ దృష్టి మరల్చడానికి వీల్లేదు. సార్, మేము ఆ బెలూన్ని ట్రాక్ చేస్తున్నాం. పూర్వి, గుడ్ జాబ్, కంగ్రాట్స్. వాళ్ళు ఇరుక్కున్నారా మిస్టర్ ఎస్ అభిజిత్? మిస్టర్ స్టీవ్, వి గాట్ ఇట్. ఎస్, వెల్ డన్. సిఐడి వెరీ పవర్ఫుల్. దేశం కోసం బాగా సేవ చేస్తున్నారు. ఇవాళ మీరందరూ కలిసి పెద్ద దాడిని మీరు అడ్డుకున్నారు. ఈరోజు వీడు దొరికాడు. త్వరలోనే వీడి గ్రూప్ మొత్తాన్ని మేము పట్టుకుంటాం. మిస్టర్ స్టీవ్, వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. మీలాంటి మనుషులు ఈ ప్రపంచానికి కావాలి. మీలా మంచివారుగాను ఉండాలి, నిజాయితీగా ఉండాలి.
నువ్వే మారువేషంలో వచ్చి వాళ్ళిద్దరినీ చంపావు. షార్ప్ షూటర్. జైలుకు వెళ్ళి చువ్వలకు పెడతావా? చిప్పకుడు కూడా పెడతారు. నువ్వేమనుకుంటున్నావు? నన్ను పట్టుకుంటే స్టీవ్ ప్రాణాలతో ఉంటాడన్నా? నెవర్. మా గ్రూప్ చాలా పెద్దది. మీ చట్టంలో ఉన్న వాళ్ళు ఎంతమంది పట్టుకున్నా సరే మేము పెరుగుతూనే ఉంటాము. మీ దేశం మొత్తం నాశనం కాబోతోంది. రేయ్ పందికొక్కో, మా దేశాన్ని ఎన్నో సంవత్సరాలు పాలించే అలాగే తిరిగి వెళ్ళిపోయారు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్నేళ్ళయింది? 70 సంవత్సరాలయ్యింది. ఈ 70 సంవత్సరాల్లో మా వీరో ఎంతో మంది తీవ్రవాదుల్ని చంపడం జరిగింది. ఈ రోజు నువ్వు చస్తావు, రేపు నీ గ్రూప్లో వాళ్ళు చస్తారు. మా దేశం ఇక్కడే ఉంటుంది, ఎంతో గొప్పగా ఉంటుంది. ఈ దేశంలోంచి ఏదైనా ఒకటి అంతమైపోతుందంటే అది తీవ్రవాదమే అయి ఉంటుంది. అర్థమైందా? తీవ్రవాదం. తీవ్రవాదులో వెన్నుపోటే పొడుస్తారా? మేం ఛాతీ చూపి ఎదుర్కొంటాంరా.